నా పేరు పింగిలి ఉషా, తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిని. ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఖబర్దార్, ఇంకొకసారి కనుక మా ఝాన్సీ రెడ్డి గారిని కనుక విమర్శించినట్లయితే మహిళల చెప్పుదెబ్బలతో మీకు దేహశుద్ధి చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. గత 40 సంవత్సరాల నుండి ప్రజలకు సేవ చేస్తున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారిని విమర్శించడానికి మీరు అర్హులు కాదు. పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన మా మహిళా నాయకురాలని గతంలో కూడా ఎన్నో విమర్శలు చేసిండ్రు, అయినా మేమేం మాట్లాడలేదు. ఈ రోజు నిఖచ్చితంగా చెప్తున్నాం, ఇంకొకసారి కనుక ఝాన్సీ రెడ్డి గారిని విమర్శించినట్లయితే మీకు తగిన సమాధానం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. పేద ప్రజలకు సేవ చేయడానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి, అనాథలకు ఒక గృహం అనేది ఏర్పాటు చేయడానికే కృషి చేస్తున్నారు తప్ప వారు ప్రభుత్వ భూములను మీ నాయకుడు లాగా కబ్జా చేసుకోలేదు, తోటలు వేసుకోలేదు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఘనత దయాకర్ రావుకే దక్కింది తప్ప మా నాయకురాలది కాదు. అక్కడ కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని ఇక్కడ తీసుకొచ్చి పేద ప్రజలకు పెట్టుబడిగా పెడుతున్నారు, సేవ చేయడానికి పెడుతున్నారు తప్ప మీ నాయకుడు లాగా అమెరికాలో పెట్టుబడులకు ఏ రోజు కూడా ఉపయోగించలేదు. ఇన్ని రోజులు గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజల సొమ్ము తిని సంక్షేమ పథకాలనేవి అందకుండా చేసి వాళ్ళకి అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు అధిక మెజారిటీతోటి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మా నాయకురాలని పౌరసత్వం లేదని విమర్శించిన వారసత్వాన్ని తీసుకొచ్చి అధిక మెజారిటీతో గెలవడం జరిగింది తప్ప వెనక్కి తగ్గలేదని చెప్పేసి ఈ విధంగా ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాము. మహిళా శక్తి అనేది అతి శక్తివంతమైనది. మహిళల చెప్పుదెబ్బలతో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలతో ఇంకొకసారి కనుక ఝాన్సీ రెడ్డి గారిని విమర్శించినట్లయితే దేహశుద్ధి చేస్తామని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి, జాగ్రత్త బిడ్డ. ఇంకొకసారి కనుక ఝాన్సీ రెడ్డి గారిని విమర్శించినట్లయితే సోషల్ మీడియా కనుక వచ్చినట్లయితే ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు, సోషల్ మీడియాలో చేయడం కాదు. ధైర్యం ఉంటే ఎదురుకు వచ్చి మాట్లాడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు స్థానం ఉందని చెప్పేసి ఆ రోజు అట్లా విమర్శలు చేసినాం. కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని చెప్పి మేము ఎదురు పడగానే టీఆర్ఎస్ లోకి దురికినవు. అలాంటి చరిత్ర మాకు లేదు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన మా నాయకురాలను విమర్శిస్తే మేము ఊరుకునేది లేదని చెప్పేసి చివరిసారిగా హెచ్చరిస్తున్నాము. ఇంకొకసారి కనుక ఝాన్సీ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు లేదు, మీకు ఇవ్వం కూడా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము.